నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్ నేను కిరణ్ బీఆర్ఎస్ కరీంనగర్ సభ ఎట్టకేలకు వాయిదా పడింది గత కొంతకాలంగా బీఆర్ఎస్ కి ఏది కలిసి రావట్లేదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ పార్టీ మొదట్లో కాస్త డీలా పడినా ఆ తర్వాత దూకుడు పెంచి ప్రజల్లోకి గట్టిగానే వెళ్ళింది ఒకానొక స్థితిలో స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి సైతం ముచ్చెమటలు పట్టిస్తుంది అనేలా ఉన్నాయి కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి పూర్తిగా అధ్వానంగా తయారైంది అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో కవిత బీసీ రాగలు ఒకవైపు రాజీనామాల రచ్చ ఒకవైపు కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ లాంటి కేసులు ఎలాగో ఉండనే ఉన్నాయి కరీంనగర్ సభ వాయిదాతో ఏమేం అర్థమవుతున్నాయి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ టు హాట్ టాపిక్ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇప్పటికైతే ఏ మాత్రం బాగోలేదు ఎన్నో విషయాలతో సతమతం అవుతూ ఉంది మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఏదో ఒకటి పార్టీకి తగులుతూనే ఉన్నాయి రాజీనామాలు కూడా ఆ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి బీజేపీ పార్టీ బాగానే ఫోకస్ చేస్తున్నట్టే ఉంది ఏ రకంగా చూసినా కూడా బీజేపీకి బీఆర్ఎస్ పొత్తు అవసరం ఈ టైంలోనే బీఆర్ఎస్ను భయపెట్టి లాక్కెళ్లాలని శత విధాల ప్రయత్నం చేస్తుంది గువ్వల బాలరాజు ఎపిసోడ్ కూడా అందులో భాగమే ఇక మరోవైపు గులాబీ పార్టీలో రెబల్గా ఫోకస్ అవుతున్న ఎమ్మెల్సీ కవిత ఎత్తుకున్న బీసీ రిజర్వేషన్ నినాదాన్ని ఆ పార్టీ ఫాలో అవుతోంది ఏ ముహూర్తాన బీసీ రిజర్వేషన్ డిమాండ్తో సభను కరీంనగర్లో నిర్వహిస్తామని చెప్పారో అప్పటి నుంచి ఏదీ కలిసి రావడం లేదంట చివరకు ప్రకృతి సైతం సహకరించడం లేదు ఆ క్రమంలో బీసీ సభ 2 సార్లు వాయిదా పడింది తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనేది మాత్రం స్పష్టత లేదు సభ వాయిదాతో పార్టీ నాయకులు క్యాడర్లోనూ నైరాశ్యం నెలకొంది పదే పదే సభను వాయిదా వేస్తుండడం వెనుక గులాబీ నేతల లెక్కలేంటి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు గులాబీ పార్టీ సన్నద్ధమైంది అందులో భాగంగానే కరీంనగర్ వేదికగా బీసీ కథనబేరి పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమైంది ఈ నెల 8న నిర్వహిస్తామని తొలుత ప్రకటించిన పార్టీ వరుస సెలవుల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది మళ్ళీ ఈ నెల 14 సభ నిర్వహిస్తామంటూ పార్టీ బీసీ నేతలు సమావేశమై మరీ తేదీని ప్రకటించారు అంతేకాదు కరీంనగర్కు వెళ్లి అక్కడ సైతం మీడియా సమావేశం నిర్వహించి మరీ సభపై ప్రకటన చేశారు సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని భారీగా బీసీ సభకు జనం తరలించి విజయవంతం చేస్తామని నేతలు వెల్లడించారు కానీ అది కూడా లేకుండా పోయింది అయితే బీఆర్ఎస్ కంటే ముందు నుంచే ఆ పార్టీలో రెబల్ అవతారం ఎత్తిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా గలమెత్తుతున్నారు దానిపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కూడా సమర్థించుకొచ్చారు అయితే అప్పట్లో ఆర్డినెన్స్ పై వ్యతిరేక స్వరం వినిపించిన బీఆర్ఎస్ నేతలు తర్వాత రూటు మార్చుకున్నారు కవితను ఫాలో అవుతూ స్థానిక సంస్థల ఎన్నికల లెక్కలతో బీఆర్ఎస్ కు కూడా బీసీ నినాదం ఎత్తుకోక తప్పలేదు కరీంనగర్లో భారీ ఎత్తున బీసీ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ భావించింది కానీ సభకు మాత్రం కాలం కలిసి రావడం లేదు ప్రకృతి సైతం సహకరించడం లేదు మళ్ళీ ఈ నెల 14 నుంచి 17 వరకు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సభను వాయిదా వేస్తున్నట్లు సభ నిర్వహణ బాధ్యతలు చేపడుతున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రకటించారు దీంతో పార్టీ నాయకుల్లో కేడర్లో నైరాశ్యం నెలకొంది కరీంనగర్లో సభ పెట్టడం బీఆర్ఎస్కు సెటిల్మెంట్గా భావించి అక్కడి నుంచి స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రచారాన్ని శ్రీకారం చుట్టాలని అన్ని జిల్లాల్లోనూ బీసీ సభలు పెట్టి వారి ఓటు బ్యాంకును పార్టీ వైపు మళ్లించేందుకు ప్రణాళికలు రూపొందించింది అయితే ఆ సభ రెండోసారి కూడా వాయిదా పడినట్టు ప్రకటించడంతో గులాబీ శ్రేణులు నైరాశ్యంలో ఉండిపోయారు వాస్తవానికి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ప్రభుత్వం తీరును ఎండగట్టాలని బీఆర్ఎస్ భావించింది బీసీలను 42% రిజర్వేషన్ల పేరుతో వంచన చేస్తుందనే అంశాన్ని ప్రజలకు వివరించేందుకు సిద్ధమైంది అందులో భాగంగానే సభ నిర్వహణకు సిద్ధమైంది అయితే సభ ప్రకటన చేసిన దగ్గర నుండి గులాబీ పార్టీకి ఏదీ కలిసి రావడం లేదు సభతో అటు నేతల్లోనూ ఇటు క్యాడర్లోనూ జోష్ నింపాలని భావించింది స్థానిక ఎన్నికల్లోనూ ఎలాగైనా సత్తా చాటాలని అనుకుంది కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో 2 సార్లు సభ వాయిదా పడింది దీంతో బీసీ నేతలు సైతం అంతర్మదనంలో పడినట్టుగా అర్థమవుతోంది రాష్ట్రంలో ప్రస్తుతం వ్యవసాయం పనులు జోరుగా సాగుతున్నాయి దీనికి తోడు వరుణుడు కూడా సహకరిస్తుండడంతో గ్రామాల్లోని ప్రజలంతా పనుల్లో నిమగ్నమయ్యారు దీంతో బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన సభకు సైతం జన సమీకరణ కష్టమే కానుంది మరోవైపు వర్షాల కారణంతో జన సమీకరణ చేయడం కష్టంతో కూడుకున్న పని అంతేకాదు ఆర్థిక భారం సైతం పెరిగే అవకాశం ఉందని పార్టీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు సభ వాయిదా వేసుకోవడానికి అది కూడా ప్రధాన కారణమని కనిపిస్తోంది
బీసీ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని భావించిన పార్టీ అధిష్టానానికి సైతం ప్రస్తుతం పరిస్థితులు మింగుడుపడడం లేదని వినపడుతోంది. మరోవైపు పార్టీ అధికారంలో లేకపోవడంతో సభ నిర్వహణపై కొంతమంది నేతలు కూడా అంతగా ఆసక్తి చూపడం లేదనే ప్రచారం కూడా జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు ద్వితీయ శ్రేణి నాయకులను పట్టించుకోకపోవడం, పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వకపోవడంతో వారు ఇప్పటికే నైరాశ్యంలో ఉన్నారు. అందుకే ఇప్పుడు సభకు జన సమీకరణ చేయాలని పార్టీ సీనియర్ నేతలు ఆదేశించినా ఆశించిన స్పందన రావడం లేదని గుసగుసలు కూడా వినపడుతున్నాయి. అయితే వచ్చే స్థానిక ఎన్నికల్లో మాత్రం ఎవరికి టికెట్లు ఇస్తారో తెలియదు. పార్టీ అధిష్టానాన్ని, లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులను నమ్మే పరిస్థితి లేకపోవడంతో ఎవరూ ముందుకు రావడం లేదనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో సభ విజయవంతం కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీపై ప్రభావం పడుతుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భంగపడే తప్పదనే భయంతోనే సభ వాయిదా వేశారన్న ప్రచారం కూడా ఊపందుకుంది. మొత్తానికి బీఆర్ఎస్ తలపెట్టిన బీసీ సభ వాయిదాల పర్వం పొలిటికల్ సర్కిల్లో ఒక పెద్ద చర్చ జరుగుతోంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.